హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు డ్రెస్సులండి, టాపులు కట్ చేస్తున్నాను. ఈరోజు అన్ని లాంగ్ ఫ్రాకులు టాపులే పెట్టుకున్నాను. నిన్న బ్లౌజులు కుట్టాను కదా, ఈరోజు ఇవి పెట్టుకున్నాను. టాపు నేను కటింగ్ చేసేటప్పుడు ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఇలా 2 మడతలు వేసి లైనింగ్ ఎలాగూ ఇలా రెండు మడతలు వేసి ఇలా ఎలాగూ మనకి ఆపోజిట్గా అటువైపు అంచులు పెట్టుకొని మడతేసుకుంటాం కదా. మడతేసుకున్నప్పుడు డ్రెస్ మాత్రం మీకు కొలతలు లేకుండా అది ఈ మధ్య అండి బాడీలు విపరీతంగా పెరిగిపోయి మనం కొలతలు తీసుకున్నా వాళ్ళకి సెట్ అవ్వట్లేదు. మనం కుట్టేటప్పుడు క్లాత్ ఎక్కువ పడుతుంది. ఎందుకని ఆలోచించండి. వాళ్ళ ఒంటాక్ తీసుకున్నప్పుడు ప్రతిదీ 1 అంగుళం ఎక్స్ట్రా పెట్టాలి. ఒక్కొక్కసారి భయం వేస్తుంది. కంపల్సరిగా అది మనం చెప్పలేమండి. ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ జారిపోయి కొంచెం పొట్టుండి ఇవన్నీ కొంచెం ఎలాడుతూ ఉండి ఈ భుజాలు ఇలా కొంచెం వాళ్ళ బాడీ ఫిట్నెస్ బాగుండదు. అలాంటప్పుడు ఒంటాక్ తీసుకోమని వస్తారు. ఒంటాక్ తీసుకోమన్నప్పుడు మనకు చాలా ఒక్కొక్కసారి వీళ్ళకి జాకెట్ కుట్టగలమా అనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు కంపల్సరిగా సరైన బ్లౌజ్ తీసుకోండి. లేదంటే డ్రెస్ అయినా సరే, డ్రెస్ కట్ చేసేటప్పుడు డ్రెస్ అయినా తీసుకోండి. అప్పుడు వాళ్ళకి మనం కొంచెం లూజ్ పెట్టమన్నారనుకోండి, 1 ఇంచ్ లూజ్ పెట్టినా మన క్లాత్ అడ్జస్ట్మెంట్కి చాలా బాగుంటుంది. వాళ్ళు 2 మీటర్ల కన్నా డ్రెస్కి ఎక్కువ తేరు కదా. నేనైతే వాళ్ళకి ఇది లూజ్ కావాలి, ఇది ఈ సీట్ దగ్గర పట్టేసింది వాళ్ళకి, ఇది ఆది వేసుకున్నారు చూశాను, సీటు దగ్గర పట్టేసింది. ఇదిగోండి ఇలా వాళ్ళకి బాడీ పెద్దగా ఉన్నా పొట్టున్నా ఇక్కడ షేపు రావాలి అంటారు. షేపు రావాలి అంటేనండి కుట్టేటప్పుడు మనం ఎలాగూ షేపుగానే తీస్తాము. ఒక కుట్టు ఇలా క్రాస్గా తీస్తాము, కటింగ్ చేసేటప్పుడు కూడా మనం అలాగే తీస్తాం. ఇప్పుడు ఇది సీట్ దగ్గర లూజ్ కావాలి కాబట్టి కటింగ్ దగ్గర లూజ్ ఎక్కువ పెడతాను. 1 ఇంచ్ లూజ్ ఎక్కువ పెడతాను, సరిపోతుంది. కుట్టేటప్పుడు కూడా అది గమనించుకొని వాళ్ళ బాడీని నేను చూశాను కాబట్టి, ఇది వేసుకున్నప్పుడు చూశాను కాబట్టి దీని ప్రకారం నేను తీసుకుంటాను. ఎక్కువ శాతం కొంచెం మనకి ఇబ్బందికరంగా ఉన్నాయి అనుకునేమో కంపల్సరిగా ఆది ఏమైనా తెచ్చి ఇవ్వమనాలండి. చాలామంది పేజీలు పెడతారు. ఒంటాకు తీసుకున్నప్పుడు నువ్వు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఒంటాకు తీసుకుంటే వాళ్ళకి బాగా కుదురుతుందేమోనన్న ఫీలింగ్. మీరు ఎన్నిసార్లైనా బ్లౌజులు కుట్టండి, కుదరలేదని చెప్తారు. మళ్ళీ వస్తారు, మళ్ళీ ఇస్తారు, కుదరలేదనే చెప్తారు. ఎందుకో తెలియదు, వాళ్ళు కుదిరినా కానీ కుదరలేదనే చెప్తారు. ఎందుకంటే పోయినసారి కుదరలేదు అని చెప్తే ఈసారి ఇంకా బాగా కుడతారేమోనని. కానీ వాళ్ళ బాడీలో వచ్చిన మార్పులు వాళ్ళు తెలుసుకోలేరండి. అది మనం చెప్పినా ఫీల్ అవుతారు కదా. అందుకని ఈ కుట్టే వాళ్ళకి చాలా ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్ళకి మాకు బాడీ జారిపోతే కుట్టరా, మాకు ఒళ్ళు ఉంటే కుట్టరా అంటారు. కుడతాము, ఎవరికైనా కుడతాము. దాన్ని బట్టి క్లాత్ ఎక్కువ పడుతుంది. మనం కుట్టేది ఒకసారి వాళ్ళు వేసి చూసుకున్నాక ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనం సరిచేయగలిగే అవకాశం కూడా ఇస్తే బాగుంటుంది. కానీ చాలామంది ఇవ్వరు. ఏంటి ఇలా కుట్టావు, లూజ్ అయితేనే చెడిపోయింది అన్నట్టు మాట్లాడతారు. నేను ఇవన్నీ చాలా ఒక్కొక్కసారి కొత్తగా వస్తారండి, ఎప్పుడు వచ్చేవాళ్ళు కాకుండా కొంచెం కొత్తగా వచ్చి ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు కొంచెం ఇబ్బంది పెడతారు. ఒంటాకు తీసుకోమని ఇబ్బంది పెడతారు. ఒంటాకు తీసుకుంటాను, తీసుకోను అంటే బాగోదు కాబట్టి తీసుకునేటప్పుడు వాళ్ళ బాడీని అబ్జర్వ్ చేసేసి దాని ప్రకారం కుట్టేస్తాను. కరెక్ట్గా సెట్ అవుతుంది. కానీ కొంచెం అనేది భయం అనేది ఉంటుంది ఒంటాకు తీసుకున్నప్పుడు. ఎందుకంటే అసలు ఎన్ని సంవత్సరాల నుంచి బ్లౌజులు కుట్టించుకున్నా కుదరలేదనే చెప్తారండి. ఎప్పటి నుంచో కుట్టించుకుంటా ఉన్నా అసలు ఇంతకుముందు బ్లౌజులు ఏమీ బాగోలేదని చెప్తారు. మనం ఏమీ చేయలేమండి. టైలరింగ్లో సమస్యలు అనేది, ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. కానీ కొంచెం వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకొని, కాదండి ఇలా కుట్టండి కొంచెం బాగుంటుంది, మాకు ఇలా సెట్ చేయాలండి, మాకు ఇలా కావాలండి అంటే మనం కంపల్సరీగా చేయగలుగుతాం. నేను ఇప్పుడు ఇది సీటు దగ్గర లూజ్ ఎక్కువ పెట్టానండి. సీటు దగ్గర లూజ్ ఎక్కువ పెట్టి కట్ చేస్తున్నాను. కట్ చేసి షేప్ తీస్తున్నాను. చంక కొంచెం డౌన్ చేస్తున్నాను కింద. ఎందుకంటే వాళ్ళకి భుజాలు పట్టేసినాయి చంకలోకి. ఇలా చంక కొంచెం డౌన్ చేశాను. ఇలా చంక కొంచెం ఇక్కడ డౌన్ చేశాను. ఇదిగోండి, ఇక్కడ షేప్ రావాలి అన్నారు. ఇక్కడ మాత్రం వాళ్ళకి పొట్ట ఉంది కాబట్టి ఇక్కడ లూజ్ కావాలి అన్నారు. కటింగ్స్
ఇక్కడి నుంచి లెంత్ పెంచేశాను, వెడల్పు ఎక్కువ పెంచేశాను. ఇక్కడి నుంచి కొంచెం క్రాస్ తీసి ఈ చంక ఇక్కడ భుజాలు ఇక్కడే ఆగిపోయిందండి. కొంచెం లూజ్ పెట్టి స్టిచ్చింగ్ కొంచెం కరెక్ట్గా చేస్తే కూర్చుంటుందిలే సంకలో అని చెప్పేసి చేశాను. ఇది నేను డ్రెస్ కటింగ్ మాత్రం ఇంకా మెళ్ళ ఏమీ కట్ చేయనండి. మెళ్ళ కుట్టేటప్పుడు లైనింగ్ దానికి అతికేసి కుట్టేటప్పుడు మాత్రం నేను ఏ మెళ్ళ మోడల్ కావాలో అవి వేసేసుకుంటాను. ముందుగానే అనేది అన్నీ నేను మెళ్ళ తీసేసి ఇవన్నీ కరెక్ట్గా తీసేసి మిషన్ దగ్గరికి వెళ్ళను. చంక షేపు తీసేస్తాను, మెళ్ళ మాత్రం మిషన్ దగ్గర కట్ చేసేసుకుంటాను. నాకు ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది. భుజం మీద కొంచెం ఇట్లా గుర్తు పెట్టుకొని మెడ అక్కడికి వెళ్ళాక మిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రం నేను రౌండ్ తీసుకోవటం అలా చేస్తాను. చేతులు కూడానండి, వాళ్ళు 2 మీటర్లు తెస్తే వెడల్పులో పొడవు కొంచెం ఎలాగో తక్కువే ఉంటుంది కానీ వెడల్పులో పెద్దగా ఏమీ మిగలలేదు. వాళ్ళకి మనం ఎంత బాగా కుట్టినా వాళ్ళ మనం కుట్టిన డ్రెస్సులు కానీ జాకెట్లు కానీ వాళ్ళు ఎన్నిసార్లు ఎక్కడ కుట్టించుకున్నా వాళ్ళకి నచ్చవు. ఒక్కొక్కసారి వాళ్ళ చుట్టాలు వేసుకొని బాగుందంటారు. ఏమండి, వాళ్ళ బాడీకి వీళ్ళ బాడీకి తేడా ఉంటుంది కదా, ఎలా బాగుంటుంది మీరు చెప్పండి. ఏదో వాళ్ళది టైట్గా వీళ్ళకి ఒంటి మీద ఉండేసరికి చాలా బాగుంది అన్నట్టు ఫీల్ అయిపోతారు అంతే. కానీ షేపులు అవన్నీ ఏమీ బాగోవండి. కాకపోతే వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే మా అక్కది వేసుకున్నాను నాకు బాగా కుదిరిందంటే అక్క బాడీకి చెల్లి బాడీకి ఎంత తేడా ఉందనేది గమనించుకోలేకపోతే బాగుందంటే ఎలా బాగుంటుంది? ఎవరిది కూడా బాడీలు ఎవరి సమానంగా ఉండవు. అక్క చెల్లి అయినా అమ్మ కూతుర్లైనా వాళ్ళ బాడీ వీళ్ళ బాడీ ఒకేలాగా ఉండదు. వాళ్ళ జాకెట్ వీళ్ళకి అసలు సెట్ అవ్వదు. నేను చెప్తున్నాను కదా, ఏదో ఒకటి మళ్ళీ అలా సెట్ అయిందని తెస్తారా? కొంచెం మెడ దించండి, కొంచెం చేతులు దించండి, కొంచెం లూజ్ పెట్టండి, మరి ఇంకెలా సెట్ అవుతుంది? ఇవన్నీ చెయ్యాలి కదా. మరి వాళ్ళ జాకెట్ వేసుకున్నప్పుడు మళ్ళీ మాకు సెట్ అయిందని చెప్తారు. చేతులు పొడవు తీసేసి డ్రెస్ కుట్టేద్దాం, టాప్ కుట్టేద్దాం. ఇంకా కుట్టేసిన తర్వాత ఈరోజు మీకు నేను కుట్టినవన్నీ మీకు చూపిస్తాను, వీడియో పెడతాను మీకు కంపల్సరీగా. నాకు కుట్టిన తర్వాత కొన్ని వీడియోలు పెట్టడం కుదరట్లేదు, చూపించడం. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు రావటం, లేట్ అయిపోవటం, నైట్ అయిపోవటం నాకు సెట్ అవ్వట్లేదు టైము. కంపల్సరీగా నేను ఈ వీటి మీదే కొంచెం మైండ్ పెట్టాలి కాబట్టి కొన్ని వీడియోలు ఇలా కుట్టినవి మీ ముందుకు తీసుకురావటం కూడా నాకు సెట్ అవ్వట్లేదండి. సెట్ అయినంత వరకు అలా తీసుకురావడం నాకు కుదిరినంత వరకు మీ ముందుకు నేను తీసుకొస్తాను. వాటిల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కూడా మీకు చెప్తాను, నాకు కామెంట్స్ పెట్టండి. ఏమండి ఇది ఎలా చేయాలి, ఇది ఇలా వచ్చింది కదా ఎలా చేయాలంటే మీకు ఖచ్చితంగా నేను దానికి సమస్యకి పరిష్కారం అయితే చెప్తానండి. నేను మనిషిని బాడీని అబ్జర్వ్ చేసుకొని బ్లౌజ్ కుట్టగలను. వాళ్ళ ఒంటి అది తీసుకోకపోయినా, వాళ్ళ ఆది జాకెట్ ఇవ్వకపోయినా నాకు నో ప్రాబ్లం. నాకేంటంటే అస్సలు ముందు మనిషిని చూసి జాకెట్ కుట్టగలను, నాకు ఎక్కువ అలవాటు అది. నేను అలా అనేది మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను. నేను మనిషిని కళ్ళతో అబ్జర్వ్ చేయాలి, ఈ మనిషికి ఇలా కుడితే సెట్ అయిపోతుందన్న అవగాహనతోనే బ్లౌజ్ కుడతాను, డ్రెస్ కుడతాను. నేను ఎక్కువ అంతేనండి. కాకపోతే అది లేకుండా ఎలా కుడతావని క్వశ్చన్స్ వేస్తారు కదా, కంపల్సరీగా అది అనేది తీసుకొని మనిషిని అబ్జర్వ్ చేసి ఆది ప్రకారం కట్ చేసిన అక్కడికి వెళ్ళాక వాళ్ళ బాడీలో తగ్గట్టు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుడతాం. ఇది ఫ్రంట్ వరకే ఇచ్చారండి డిజైన్. ఈ క్లాత్లో ఇంకెక్కడ డిజైన్ అనేది ఇవ్వలేదు, ఫ్రంట్ వరకే కొంచెం చిన్న డిజైన్ వరకే ఇచ్చారు అంతే. ఇది సెంటర్ చూసుకోవాలి కదా మనము. క్లాతులండి కొన్ని ముడుచుకుపోయి అసలు బాగా రావండి, కుట్టడానికి కూడా రావు. వాళ్ళకి మనము ఎంత బాగా చేసినా వాళ్ళు ఏదో ప్రాబ్లం వెతుకుతూనే ఉంటారండి. బాడీలో ఒక ఏజ్ వచ్చిన తర్వాత బాడీలో మార్పులు వచ్చాకండి మనము కుట్టే దాంట్లో కటింగ్ దాంట్లో మనం ఏమీ చేయలేము, బాడీని సరి చేయలేము కదా. అది
చాలామంది అంటారు ఈ మధ్య అసలు బ్లౌజులు కుడతలేదు, అదే కుదరటం లేదు అని. ఎలా కుదురుతాయండి? బాడీలో మార్పులు వచ్చిన తర్వాత కుదరాలంటే మాత్రం చాలా కష్టం. కొన్ని ముడతలు ఉన్నాయి, మాత్రం నీళ్లు చల్లితేనే ముడతలు పోతాయండి. తడపకూడదు, ఎక్కువ తడపకూడదు. బాందిని డ్రెస్సెస్ అని వస్తున్నాయి, ముళ్ళుగా వస్తున్నాయి కదా, అవి మాత్రం మనం ఇది ముడతలు బాగా ఎక్కువ ఉంటుంది కానీ తడిపి ఆరేస్తే సాఫీగా వస్తుంది. అది కూడా ఒకసారి ముంచి లేపాలి. ఏదైనా క్లాత్ గమనించండి, ఎక్కువ తడపకూడదు. లైనింగ్ కానీ ఏది కానీ మీరు వాళ్ళు తడిపి కుట్టమన్నా సరే వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టుకొని మీరు లైనింగ్ మీద నీళ్లు మాత్రమే చల్లండి. ఫాల్స్ మీద కూడా మీరు అంతే చేయండి. ఎందుకంటే మీరు బాగా జాడిచ్చేసిన తర్వాత అది క్రాస్ వచ్చేస్తుంది అక్కడ కుట్టడానికి. మీరు నీళ్లు మాత్రమే చల్లి దాన్ని అలా ఉంచేసేయండి, పిండొద్దు, ఏమి చేయొద్దు. ఆ నీరు దానికే ఇనుక్కుపోతుంది, అది గంజి పెట్టినట్టుగా స్టిఫ్గా ఉంటుంది. మనం ఫాల్ కూడా ఇలా మడత పెడుతూ ఉంటే నీట్గా వస్తుంది. లైనింగ్ కూడా అంతే, అటు ఇటు తిప్పి నీళ్లు మాత్రం చల్లేసేయండి చాలు. తడపకూడదండి. వాళ్ళ అపోహ అంతే. తడపకపోతే జాకెట్ కుదరదేమో అన్న ఒక ఆలోచన తప్పితేనండి, అంతకు మించి ఏమీ లేదు. తడపకూడదు. ఎక్కువ తడిపేస్తే మనకు కటింగ్ రాదు. వాళ్ళకి మనం ఎంత కుట్టినా వాళ్ళని సాటిస్ఫై చేయలేము. అందుకనే తడిపి అలా ఉంచేస్తామనుకోండి, కొంచెం గాలి కారిపోతూ ఉంటుంది క్లాత్, కట్ చేసి కుట్టేసేయచ్చు. ముందు మెయిన్ మాత్రం ఇది ఒకటి ఉండాలండి. వాళ్ళు తడిపి తీసుకొస్తారు, తడిపి తీసుకొచ్చినప్పుడు మనకు కటింగ్కి రాదు. అప్పుడు మీరు మళ్ళీ ఇంకో దాన్ని ఏం చేయాలంటే ఏంటి ఇలా మెత్తగా అయిపోయింది అని మీకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. నీళ్లు చల్లండి. మళ్ళీ నీళ్లు చల్లితే ఆ నీళ్లు పెండకుండా అలా ఉంటే మళ్ళీ దానికి కొంచెం బిరుస్తనం అనేది వస్తుంది. దాంట్లో చిన్న చిన్న ట్రిక్స్ మనం తెలుసుకుంటే మనకి పని ఈజీగా ఉంటుంది, పెద్ద ప్రాబ్లం అనిపించదు, చేసేయచ్చు. ఏ పని అయినానండి వాటిల్లో చిన్న చిన్న మెలకువలు కనుక్కోవాలి. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అనేవాళ్ళు కదా, పని ఒడుపు తెలుసు అని. అప్పుడు వాళ్ళ భాష అలా ఉంటుంది. పొలాలు వెళ్ళేవాళ్ళు, అమ్మాయికి పని ఒడుపు తెలుసు, బాగా ఒక పద్ధతిగా చేసుకుంటూ పోతుంది, అది కూడా తొందరగా చేస్తుంది అంటారు కదా. అది మనం చిన్నవి తెలుసుకోవాలి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీకు ఏదైనా దీంట్లో ప్రాబ్లము, నాకు ఇది అర్థం కాలేదండి, దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మీరు నాకు చెప్తే మాత్రం నేను కంపల్సరీగా కామెంట్స్ పెడితే మీకు కంపల్సరీగా నేను దానికి రిప్లై ఇస్తాను. ఏదో టైం వీలు చూసుకొని మీకు రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ భుజాలు ఎలా జారిపోతున్నాయి అన్న వాళ్ళకి చెప్తున్నాను. మెడ పైకి ఉన్నప్పుడు షోల్డర్ ఎక్కువ పెట్టుకోవాలన్న విషయం మనకు తెలుసు కదా. చిన్నగా మెడ కిందకి ఉండాలన్నప్పుడు షోల్డర్ మనకి ఇక్కడ ఎంత అయితే కొలుసుకుంటామో బ్లౌజులో 12 ఉందనుకోండి, 6 కంపల్సరీగా పెట్టాలి కదా. 5.5 పెడితే మెడ డీప్ దిగిన మనం అరించి తగ్గించేయాలి. ఎందుకంటే మెడ మనము కొంతమంది ఇలా బ్రాడ్గా తీసి ఇలా క్రాస్గా వెళ్తాము అని చెప్పాను కదా, అలా కాకుండా మాకు స్ట్రైట్గా మెడ దిగాలి, ఇలా దిగాలి అనుకున్నప్పుడు ఇక్కడ షోల్డర్ 12 ఉన్నప్పుడు మీరు 6 పెట్టేవాళ్ళు 5 అయినా పెట్టవచ్చు. ఎందుకంటే డీప్ అయ్యేటప్పటికి మెడ షోల్డర్ ఇలా జారిపోతుంది. అందుకని షోల్డర్ మీద 6 ఇంచా అలా తగ్గించుకుంటూ వచ్చేసేయచ్చు. చాలామందికి బక్కగా ఉన్న వాళ్ళకి ఇంకా తగ్గించుకుంటూ వస్తేనే మెడ డీప్ అయినప్పుడు ఇక ఇది అనేది ఇలా రాకుండా ఉంటుందండి. షోల్డర్ చిన్నదైపోతుందిగా, పట్టేస్తుందేమో, మెడ కింద ఇలా అంతా దిగిపోతుంది కదా పట్టేది. మీరు షోల్డర్ చిన్నది పెట్టినప్పుడు మెడ పైకి కట్ చేస్తేనే భుజాలు పట్టేస్తుంది. బాయ్ అండి. మీకు అర్థం కాకపోతే కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పమనైనా కామెంట్స్ పెట్టండి, నో ప్రాబ్లం. నేనేం ఫీల్ అవను. నేను కూడా నాకు తెలిసింది చెప్పాలన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలు చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి.